హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. ఆ రెసిపీ ఏంటంటే కుష్కా. ఈజీగా సింపుల్గా నేను ఎలా చేసుకున్నానో మీతో కూడా షేర్ చేసుకుంటా ఈ వీడియోలో. ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలాకి ఏమేం కావాలంటే ఉల్లిపాయ, టమాటో, అల్లము, వెల్లుల్లిపాయ, కొంచెం సోంపు వేసుకోవాలి. అట్లాగే దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. అట్లాగే టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. టమాటో, ఉల్లిపాయ ఇవంతా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మగ్గేటప్పుడు కొంచెం లేట్ అయ్యిద్ది అనమాట పెద్ద ముక్కలుగా ఉంటే. బియ్యం ముందుగా నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు, అప్పటికప్పుడు కడిగేసి కూడా వేసుకోవచ్చండి. పుదీనా అయితే నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటాము. బయట నుంచి అయితే ఎప్పుడు తీసుకురాము పుదీనా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ కూడా వీట్ అయిన తర్వాత బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, పట్టాన్ని అవి కూడా కొంచెం ఏగిపోయిన తర్వాత ఉల్లిపాయ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయని కూడా పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి. ఉల్లిపాయ వేసిన కొంతసేపటి తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఒక 5 నిమిషాల తర్వాత. నేనైతే ఇంట్లో ఎక్కువగా కుష్కాలు చేస్తూ ఉంటాను, వారానికి 2 సార్లు అన్నా కూడా. పిల్లలైతే ఎక్కువగా అడుగుతారనమాట బిర్యానీ కావాలి, కుష్కా కావాలి అని. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా మగ్గిపోయిన తర్వాత నేను మిక్సీకి పట్టించుకున్నాను కదండి అల్లం పేస్ట్, అవంతా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నాను. టమాటా అయితే బాగా సన్నగా కట్ చేసుకోండి. నేనేదో కొంచెం హడావిల్లో లావుగా కట్ చేసేసా. టమాటా, ఉల్లిపాయ, మసాలా అన్నీ కలిపేసాం కాబట్టి ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గబెట్టుకోవాలి. పచ్చివాసన ఏది ఉన్నా కూడా అంతా కూడా పోతుందండి. కొత్తిమీర అయితే నా దగ్గర లేదండి, అందువల్ల స్కిప్ చేశాను. పుదీనా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వాడతాను. కొత్తిమీర లేకపోయినా ఏం పర్వాలేదండి, పుదీనా ఎంత వేస్తే అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి బియ్యం అయితే ఇప్పుడు కడుక్కుంటున్నాను. ఫస్ట్లో అయితే కడుక్కోనండి, అప్పటికప్పుడు కడిగేసి వేసేస్తాను బియ్యం మాత్రం. కుష్కాకి బాస్మతి రైస్ లేకపోయినా కూడా పర్వాలేదు, సన్న రైస్ ఉంటే కూడా ఏదైనా వాడుకోవచ్చండి. బాస్మతి రైస్ కంటే కూడా సన్న రైసే టేస్ట్గా ఉంటుంది, లలిత రైస్ కానీ అలాంటిది ఏదన్నా. నేను 4 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే పోస్తున్నా. మసాలా అంతా వాటర్లో కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. 2 విజిల్స్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. కుష్కాలోకి కాంబినేషన్ చికెన్ కానీ రైతా కానీ ఉంటే బాగుంటుందండి. నేనైతే 2 చేశాను, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.